నువ్వు అనుకుంటున్నావు నా భర్త చనిపోయినాడు, నేను ఒంటరి దానిని అనుకుంటున్నావు. నా భార్య చనిపోయింది, వృద్ధాప్యంలో నేను ఒంటరి వాడననేసి అనుకుంటున్నావు. నా 3 బిడ్డల వివాహాలు నేను చేసేసిన, వారు వారి వారి కుటుంబాలతో ఉన్నారు, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అనేసి అనుకుంటున్నా. దేశము కాని దేశములో నా భర్త నా పిల్లలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, నేను ఒంటరి దానను అనుకుంటున్నావా బిడ్డ? లేకపోతే నా భార్య పిల్లలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, నేను ఒంటరి వాడను అనేసి అనుకుంటున్నావా బిడ్డ? అయ్యో, ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లో, ఈ యొక్క ఐసియు వార్డులో నేను ఒంటరి వాడుగా ఉంటున్నాను, నా ప్రియులను చూడాలని అనిపిస్తుంది అని నువ్వు ఒంటరి వాడవు అనుకుంటున్నావా బిడ్డ? నో 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 నో, నువ్వెన్నడూ ఒంటరి వాడవు కాదు. నీతో ఎప్పుడు ఉండేవాడు ఎవరంటే నా యేసయ్య ఎలోలాం. అందుకనే యెషయా గ్రంథం 43:2లో నువ్వు అగ్నిలో నడిచినా నేను నీతో పాటు ఉంటా. వా, నువ్వు జలములలో నడిచినా నేను నీతో పాటు ఉంటా. ఎవరుంటారండి? ఎవరుండలేరు. అందుకనే షడ్రక్ మేషక్ అబేద్నెగో నెబుకద్నెజరుతో ధైర్యంగా అంటున్నమాట, మేము అగ్నిగుండంలో పడివేయబడ్డా అగ్నిగుండంలో మాతో పాటు ఒక వ్యక్తి ఉంటాడు. వా, ఎప్పుడైతే నెబుకద్నెజరు అగ్నిగుండంలో చూస్తున్నప్పుడు 3 అగ్నిగుండంలో పడేస్తే 4వ వ్యక్తి కనబడతా ఉన్నాడు. వా, ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ లోకంలో అందరూ మరణం తర్వాత మనకు దూరం అవుతారు, కానీ మరణము తర్వాత కూడా దూరం కాకుండా పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళే దేవుడు పరలోకంలో నిన్ను విడిచిపెట్టి ఓకే బాయ్ బాయ్ అని వచ్చేసాడు. ఆ పరలోకములో ఆయన ఉండు స్థలములో నిన్ను ఉంచుతాడు. ఆ పరలోకములో కూడా ఆయనతో ఆనందించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఎంత మంచి రిలేషన్షిప్. దట్స్ వై హి ఈస్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి, తండ్రి తండ్రి ఆబా ఫాదర్.